అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా మోర్చా, భారతీయ జనతా పార్టీ. నేను 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను షాయంపేట పరకాల నుంచి. ఒకసారి ఎమ్మెల్సీ లాస్ట్ టైం చేసినాను. ఇది ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నేను ఏమిటి అనేది వరంగల్ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేధావులు ఇవాళ పట్టభద్రులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా నరేంద్ర ఆయన ఎన్నో చేస్తున్నాడు. ఆయన వేరే పార్టీ గెలిచిందని ఇక్కడ వివక్ష చూపెట్టలే. మనం తప్పక పని చేయడం ద్వారా ప్రజల యొక్క విశ్వాసం చూరగొనాలి, మేధావుల యొక్క విశ్వాసం చూరగొనాలి అనే ఉద్దేశంతో ఆయన నిరంతరం ప్రయత్నం చేయడం కారణంగా ఈరోజు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ప్రారంభమైంది. అయితే ఇంకా శిక్షణ వసతులు పెరగాలంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేశం అభివృద్ధి పథం వైపు ముందుకెళ్ళబోతున్నది. ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. దాని ఫలాలు, దాని యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో కూడా ఉండాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న యొక్క యువతకు అటువంటి యొక్క ఫలాలు అందాలంటే నాకు ఒకసారి అవకాశం ఇస్తే తప్పక దాని విషయంలో ఆలోచన చేస్తానని. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ కూడా మీరు కేవలం ఓట్ చేయడమే కాకుండా మీ బంధువులు, మిత్రులు, మిగతా వాళ్ళందరితో కూడా ఓట్ చేయించవలసిందిగా. ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక. ఇది బై ఎలక్షన్ వస్తున్నది. దీంట్లో మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైన యొక్క స్థానాలు గెలవబోతున్నదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గెలిపించడం ద్వారా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం అనేది ఈ ప్రాంతంలో సైతం మేధావులు, విద్యావంతులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారనే ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దేశానికి వాళ్ళ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అవసరం. ఇంకొక డాక్టర్ ఉన్నాడు జనగాంలో. ఆయన చెప్పింది ఏంటంటే, రోజు వాళ్ళ హాస్పిటల్కు అనేక మంది సైనికులు బుల్లెట్లు దాకి అనేక మంది తీవ్ర ఇబ్బందులలో వస్తుండేదట. వాళ్ళని తీసుకొస్తే వీళ్ళ ఆపరేషన్స్ ఇవి. ఇప్పుడు కాశ్మీర్లో అటువంటి క్యాజువాలిటీస్ లేవట. గతంలో రోజు రాళ్ళు కొట్టే కార్యక్రమం ఇప్పుడు లేదు. గతంలో బంద్ ఇప్పుడు లేదు. గతంలో త్రివర్ణ పతాకం ఎగిరేది కాదు. మొన్న 15th ఆగస్టుకు కాశ్మీర్లో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం ఎగిరింది. 30 సంవత్సరాల నుంచి అలా సినిమా టాకీస్ లేవు. సినిమా టాకీస్ స్టార్ట్ అయినాయి. టూరిస్టులు లాస్ట్ ఇయర్ 2 కోట్ల మంది వెళ్ళారు. అదేవిధంగా ఇవాళ బార్డర్ను రక్షణ పరంగా గతంలో మనం చైనాతో ఓడిపోయినాం, కానీ గాల్వాల్లో జరిగిన యొక్క సంఘటనలో మన యొక్క సైనికులు విజయం సాధించరు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, గొప్పతనం ఏంటంటే సైనికులదే. కానీ మన ప్రధానమంత్రి వాళ్ళకు ఫుల్ యొక్క పవర్స్ ఇవ్వడం కారణంగా ఇవాళ చైనా కూడా మనల్ని చూసి గతంలో లాగా కవింపులు చర్యలు చేపడితే ఇది నడవది అనే. పాకిస్తాన్ అయితే ఇంకా ముచ్చటే మాట్లాడేది లేదు. ఉరీ సంఘటన కానీ, పుల్వామా సంఘటన జరిగిన తర్వాత మన వాళ్ళు పోయి ఏ విధంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ చేసిందో తెలుసు. అభినందన్ ఆయన పేరు, అభినందను అక్కడ దొరికిపోయాడు ప్రమాదవశాత్తు. యుద్ధమే, మనకు వాళ్ళకి యుద్ధమే. అరే మన సైనికుడు అక్కడ పడిపోయిన తర్వాత ఇంకా దానికి ఏముంటుంది? వాళ్ళు బంధిస్తారు, లేకపోతే చంపుతారు, ఏదేం చేస్తారు. దేశం అంటే, శక్తి అంటే ఏమిటి, నరేంద్ర మోడీ నాయకత్వం ఏమిటి అంటే తెలుస్తుంది. ఆయన ఒకటి చెప్పాడు, వాళ్ళకు దౌత్య మార్గంలో కానీ వాళ్ళ మీడియేటర్స్ ద్వారా కానీ, ఒకవేళ మా అభినందన్ను క్షేమం కనుక తీసుకొచ్చి భారతదేశంలో వదిలిపెట్టకపోతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉండదు అని చెప్పి హెచ్చరిక చేసిన తర్వాత ఆయనను స్వయంగా తీసుకొచ్చి మన వాఘా బార్డర్ ద్వారా భారతదేశానికి అప్పచెప్పిందంటే భారతదేశం శక్తి ఎట్లా పెరిగింది అనేది ఆలోచించాలి. గతంలో పాకిస్తాన్తో వాడు కాల్పులు జరిపితే మన వాళ్ళు తెల్ల జెండా చూపెట్టి బతిలాడుకునేది అధికారంలో ఉన్నప్పుడు. కానీ 10 సంవత్సరాలు ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ దేశం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా, ఎన్నోసార్లు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఆ మార్గాన్ని వదలకుండా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ 43 సంవత్సరాలు ఒకే బాటన ముందుకెళ్తున్నామంటే ఇంతకంటే విశ్వసనీయతమైన సేవకుడు మీకు దొరుకుతాడా ఆలోచించండి. గెలిస్తే అది గుంపులో గోవిందా, ఎలాంటి పెద్ద ఉపయోగం ఉండేది కాదు. మన యొక్క 2 ముఖ్యమంత్రులను ఓడించిన మన పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకులు శ్రీ వెంకటరమణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
నేను కేవలం 2-3 నిమిషాలనే ముగిస్తా, ఎందుకంటే అక్కడ తొర్రూరులో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు 8 గంటల నుంచి. కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు 90% దొడ్డు వడ్లు పండుతాయి, సన్న వడ్లకు ఇస్తా అంటే ఎటువంటి గ్యారెంటీ మాటలో ఇవి అర్థం చేసుకోండి. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంతవరకు లేదు. మరి మెగా డిఎస్సి అన్నాడు, దాని ముచ్చటే లేదు. తర్వాత అదేవిధంగా మరి 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు, కౌలు రైతులకు అకౌంట్లో 12,000 అన్నాడు, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అన్నాడు. ఏదో రకంగా అధికారానికి వచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓటేస్తే మనమే ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి మేధావులు పట్టభద్రులు ఈ విషయం ఆలోచించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మొన్న 5 నెలల కింద గెలిపించిన ఎమ్మెల్యేలే ఆ పార్టీని వదిలేస్తాను. ఇంకా మళ్ళీ వాళ్ళ కొట్టేస్తే ఇంకేముంటుంది? 10 ఏళ్ళు మనం తెచ్చిపెట్టుకున్నాము బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ కోసం, అందరం ఉద్యమం చేసి అధికారం వాళ్ళకి అప్పచెప్పినాము. కానీ 10 ఏళ్లలో ఏం జరిగిందో మనకు తెలుసు. మేడిగడ్డ అటువంటిది కూలిపోయింది. నీళ్లు నిధులు నియామకాల కోసమే, నియామకాలు చేయలేదు. ఉద్యోగ భర్తీలు అన్నాడు, చేయలేదు. కుటుంబ పార్టీ అయిపోయింది. ఇటువంటి సమయంలో ప్రజలే ఆ యొక్క వాళ్ళ ఫోన్లకి వెళ్ళి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని డిలీట్ చేసేసిల్లు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్లు, మరి ఏదైతే మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇతర అనేక నిరుద్యోగులు అందరి యొక్క పక్షాన మీ గొంతునై నేను ఉంటానని, మీ పక్షాన పోరాటం చేస్తానని, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ దేశానికి అవసరం. ఆయన ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఇక్కడ ఒక బీజేపీ ప్రతినిధి ఉండాలి. ఈ యొక్క ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 5 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక్క దగ్గర కూడా బీజేపీ క్యాండిడేట్ లేడు, గెలవలే. అయినా నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష చూపెట్టలేదు. రామప్పకు యునెస్కో యొక్క ఇది ఇచ్చారు. అదేవిధంగా మనకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం జరిగింది. మనకు వరంగల్కు స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఇచ్చిండు. నేషనల్ హైవేసు, రైల్వే యొక్క స్టేషన్ల అభివృద్ధి, 80 కోట్ల మంది కంటే మన రాష్ట్రంలో 80 లక్షల మందికి ఫ్రీ రేషన్. మరి అదేవిధంగా అనేక మందికి కిసాన్ సన్మాన్ కింద కిసాన్ సన్మాన్ యొక్క నిధులు డబ్బులు వేయడం, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్లు కట్టియడం 11 కోట్ల మందికి దేశవ్యాప్తంగా 4 కోట్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.